విష్ణుమూర్తి సాలగ్రామ శిలగా ఎందుకు మారారు, అలాగే తులసి వివాహం ఎందుకు చేస్తారో ఈరోజు తెలుసుకుందాం. పూర్వం సముద్రంలో పుట్టిన మహాబలవంతుడు జలంధరుడు తన పతివ్రత భార్య వృంద వల్ల అజేయుడయ్యాడు. వృంద విష్ణు భక్తురాలు. ఆమె పాతివ్రత్యమే జలంధరుడికి రక్షణగా నిలిచింది. జలంధరుడి అహంకారం పెరిగి శివుడితో యుద్ధం మొదలైంది. దేవతలందరూ భయపడి విష్ణుని శరణు కోరారు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృంద ఎదుట ప్రత్యక్షమయ్యాడు. జలంధరుడే వచ్చాడనుకున్న వృంద సేవ చేయసాగింది. అలా వృంద పాతివ్రత్యం భంగమైంది. అప్పుడు శివుడు జలంధరుని సంహరించాడు. విషయం తెలుసుకున్న వృంద విష్ణుమూర్తిని ఇలా శపించింది, నా పాతివ్రత్యం భంగం చేసినందుకు నువ్వు శిలగా మారిపో అని. అలా విష్ణుమూర్తి సాలగ్రామ శిలగా మారిపోయారు. అలాగే వృంద దేహం దహనమైన చోట తులసి మొక్కగా మారింది. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెకి ఇలా వరమిచ్చాడు, వృంద, తులసిగా నువ్వు నాలో భాగమవు. తులసి లేనిదే ఆ పూజని నేను స్వీకరించను. అలాగే కార్తీక ద్వాదశి రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నాడు. పూజలో తులసి ఆకు ఒక్కటుంటే చాలు, వేలాది పూల పూజ కన్నా ప్రియమైనది.